ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాముగౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాముగౌడ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు మదన్ లాల్ జావద్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు అందించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కేవలం పేరుకే పరిమితమైందన్నారు. రాజీవ్ యువ వికాస్ యొక్క లబ్ధిని అందించడంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కాదా అని చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఏ కార్యక్రమమైన ప్రజలందరికీ చెందాలని, కేవలం ఒక పార్టీకి చెందిన వారికి కాదని, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అన్ని మండలాలకు చెందిన లబ్ధిదారులకు ఇక ఎలాంటి వివక్ష చూపకూడదని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు దర్శనం రమేష్, హెషాన్, శివాజీ, సోహెల్ తదితరులు పాల్గొన్నారు. యువకులందరూ కూడా అప్లై చేసిన తర్వాత సివిల్ అని, అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు కాకపోవడం వల్ల కూడా వాళ్ళు ఈరోజు లబ్ధిదారులుగా లబ్ధి పొందలేకపోతున్నారు. అయ్యా ముఖ్యమంత్రి, అయ్యా బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి గారు ఈ ఏరియాలో పోటీ చేశారు, కానీ ఈ ఏరియా యువకులకి ఈరోజు ఆ లబ్ధి చేరే పరిస్థితులు లేదు. ఓన్లీ మీ కార్యకర్తలకే ప్రభుత్వం ఏర్పాటు చేసింది, కాంగ్రెస్ కార్యకర్తల కోసం కాదు. మీకు ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలు వేస్తేనే మీరు ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. మీకు ఈ రాష్ట్ర ప్రజలు, ఈ నియోజకవర్గ ప్రజలు మీకు ఓటేయగలిగినప్పుడే ఈరోజు మీరు ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ముఖ్యమంత్రి అలాగే బట్టి విక్రమార్క గారు దీనిపైన మీరు ఆలోచించగలగాలి. ఎందుకోసం అంటే లబ్ధిదారులు లేరు అనేది ఇక్కడ ఉన్న ప్రజలు చెప్పగలుగుతున్నారు. ఈరోజు చాలామంది యువతతో రాజీవ్ యువ వికాస్పై చర్చించడం జరిగింది. అందులో అందరూ కంప్లైంట్ ఒకటే, లబ్ధిదారులు నార్మల్ పర్సన్స్ ఎవరు లబ్ధిదారులు లేరు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనే లబ్ధిదారులు అంటున్నారు. మీరు అలాగే మీరు చెప్పిన 6 గ్యారెంటీలు ఎక్కడా లేదు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో. అలాగే ఏదైతే ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు, ఎక్కడున్నాయి ఇందిరమ్మ ఇల్లు, ఎవరికి ఇస్తున్నారు ఇందిరమ్మ ఇల్లు, ఎక్కడ ఇందిరమ్మ ఇళ్లలో సరైన పర్యవేక్షణ జరుగుతుంది? అంటే మీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మీ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇల్లు ఇస్తారా? ఇది చాలా తప్పు. ఎందుకోసం అంటే ప్రభుత్వాన్ని మీరు ఏర్పాటు చేసిరు, మీ మీద నమ్మకం ఉండి ప్రభుత్వానికి ఏర్పాటు చేయడానికి ఇక్కడ ప్రజలు మద్దతు ఇచ్చారు. లబ్ధిదారులకి ఏదైతే ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వాల్సిందే. అలాగే మేము కూడా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఇక్కడ సమగ్ర విచారణ జరిపించాలని మదన్ గారికి చెప్పడం జరిగింది. ఆ రిపోర్ట్ రాగానే దానిపైన రాజీవ్ యువ వికాసే కావచ్చు, ఇందిరమ్మ ఇల్లే కావచ్చు, వీటిపైన మేము ప్రభుత్వానికి ఆ నివేదికన మేము ఏర్పాటు చేస్తాం. ఇప్పటి వరకే యాచారం లాంటి ప్రాంతాల్లో 20 మంది లబ్ధిదారులు అయితే దాంట్లో 17 మంది ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలే, కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తుల వాళ్ళే. కాబట్టి కామారెడ్డిలో అన్ని గ్రామాల్ని కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు సందర్శిస్తారు. అక్కడ ఎవరు లబ్ధిదారులు, ఎవరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఎవరికి ఆ లబ్ధిదారులుగా సరైన వాళ్ళకి వచ్చిందో దానిపైన కూడా నివేదిక సమర్పించి మళ్ళీ ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వానికి కూడా ఆ నివేదికను అప్పచెప్తాం. తప్పకుండా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఎవరైతే లబ్ధిదారులలో వాళ్ళకు వచ్చే వరకు